ఎట్టకేలకు దావొస్తూ రొడసగొట్టుకొని వచ్చేసిండు కదా మన సీఎం సారు. మళ్ళా ఏమేం పెట్టుబడులు పట్టుకొచ్చిండు? తెలంగాణ హాలత్తు ఇప్పటి సంధి ఎట్లుండబోతుంది అని కండ్లు కాయలు చేసుకొని ఎదురు చూస్తురుగా పబ్లిక్ అంతా. మరిగ గా ముచ్చట్లేందో ఆర్చుకుందాం పాండ్రి. బస్తీ మే సవాల్ ఇప్పటి సంది తెలంగాణ ఆలతే మారబోతుంది. అందరికీ మంచి రోజులు వచ్చేసినాయి. ఏం పికర్ చేయకుర్రి. ఏది కావాలనంటే అది మీ కాళ్ళ కాడనే ఉంటది. ఇదంతా మేం చెప్తున్న ముచ్చట్లు కాదు. కాంగ్రెస్ ఫ్యాన్స్ అంతా సీఎం సార్ దావోస్ పోయి తిరిగొచ్చుడే ఆలస్యం. ఇట్లా హామీల మీద హామీలు ఇస్తుర్రు. సీఎం రేవంత్ సారే దావోస్ పర్యటన నడిచింది కదా. ఇట్లా ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ అభిమానులంతా ఎదుర్కొర్రు. అసలే సారు 1,78,950 కోట్ల రికార్డు స్థాయి పెట్టుబడులు తెచ్చిండని భూమి మీదనే కాలు నిలుస్తలేదు పాటోళ్లకు. కానీ పబ్లిక్ ఏమో ఈ ముచ్చట తెలిసి గుర్రుగారని గులుగబట్టిర్రు. అగో పెట్టుబడులు తెస్తే మంచిదే కదా, ఎందుకు గుస్సా అవుతుర్రు అంటారా? ఏం లేదులా, ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు గంగల కలిసి ఆ కొద్దో గొప్ప ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఇప్పుడు అవి కూడా ఆగం కథలే ఉన్నాయి. అర్హులైన దళితులను పేదోళ్ళని ఇడ్సబెట్టి ఇండ్లున్నోళ్ళకే ఇచ్చిర్రు. లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే కనీసం 1000 కాదు కదా, 100 మందికి కూడా చక్కగా రాలే. ఇల్లల్కంగానే పండుగ కాదన్నట్టు ఏదో మీది మాటలకు ఇంత పెట్టుబడి అంత పెట్టుబడి అని చెప్పుడు కాదు. మొదలైతే ఇచ్చిన హామీలు చక్కగా నెరవేర్చుర్రి. అటెన్క అప్పుడు ఆలోచన చేద్దాం ఈ పెట్టుబడుల గురించి అని మాట్లాడుకుంటా గులుగుతుర్రు చెయ్యి పార్టీ అభిమానుల హంగామా అంతా చూస్తున్న పబ్లిక్.